ఇగో సంధ్య, ఇక్కడ అమ్మవారు బాగా మైనగల్ల తల్లే. ఇక 4 వద్దులైతే ఈడ మస్తు మంది వస్తారు, పట్టు జాలరు. కోళ్ళ కొత్తరు, గొర్రె కొత్తరు, కల్లులు ఎన్నంటే అన్నాయి. వినబడ్డదా? మంచిగా మొక్కుకో. ఇలా మంది బాగా రానట్టున్నారు ఎవరు. పోషవ తల్లి నీ బాంచన్, మా ఆయన నా చిన్న కోడలు కడుపులో ఉట్టాల తల్లి నీ బాంచన్. ఆయన దాని కడుపులో ఉడితే మళ్ళీ తిన్న వరకు నీ కాటతో చేస్తా తల్లి నీ బాంచన్. బుజ్జి మంచిగా ముక్కే తల్లిని, కొంగు అట్టు తల్లిని బాంచన్. మళ్ళీ తిన్న వరకు నా కోడలకు పలమోడి గట్టుని బాంచన్. ఆటతో చేస్తా, నీకు ఏది కూడా ఉంచుకొని అన్ని మొక్కులు చెల్లిస్తా తల్లిని బాంచన్. మొక్కురా, మంచిగా మొక్కు. మీ అయ్య ఉట్టల్లా అని మొక్కురా తల్లిని బాంచను. నీ మొక్కులప్ప చెప్పడానికి నా కొత్త కోడలు నా కొడుకుని పట్టుకొని వచ్చిన. మా తప్పప్పును మన్నించి మమ్మల్ని మంచిగా కంటి కాపాడు తల్లిని బాంచను. ఇక బుజ్జి, మీ మామ పానం మంచిగా లేకపోయేటప్పుడే అన్నాడే, నువ్వు ఎందుకు బాధపడతాన్నవే? చిన్నోనికి లగ్గమైనాక నేను అని కడుపులో తొలసూరు కొడుకునే ఉడతా, నువ్వేం బాధపడకు, నేను ఇడిచిపెట్టు ఉండా అన్నాడు. ఇక ఆయన దానది వశకం వెళ్ళాక ఇంటికి 4 ఇట్టులేసి లగ్గం చేసిన. ఇక మళ్ళీ ఏడాది వరకు నీకు కొడుకు పుట్టాలని దేవుణ్ణి కోరుకుంటాను తల్లిని బాంచను. మంచిగా మొక్కు. ఇదే నెల నా కోడలు మంచి ముచ్చట చెప్పాలి తల్లిని బాంచను. ఆటతో చేసి కొబ్బరికాయలు, కళ్ళు నీకేం తక్కువ చేయ తల్లిని బాంచను. బాంచను తల్లి. అవునే అన్నపూర్ణ, నా కొడుకు నువ్వు మనవరాలు కూడా అత్త అయిపోవు కదా. నేను పతాకని చెప్పిన నిన్న పొద్దువీకి వాళ్ళు 2 తీసుకొని ఇంటిల్లి 3 రాని. దానికి బడేనాయే, నీ కొడుకేమో మందు బస్తాలకేండు. అప్పటికి పొద్దువీకి నాకు ఒక పొన్న మందు బత్తాలు అది ఇప్పుడే కొంచెమే చల్లుతాండ పొలంలో. ఒక్క అడిగి చచ్చిపోతే అయిపోగా తల్లిని బాంచను. వరి నాట్లున్నాయి కదా, మందు వెళ్ళేటందుకు మందు బత్తాలు లేవని పోయిండు అత్తమ్మ. అయితే మన తీగ నా మొగడు నా బిడ్డ రాలే అని ముక్కు భూమికి రాయి ఒక్కదాన్ని వచ్చి నేను అందరిని పట్టుకొని వస్తాను మొక్కిన. జరసేపు కూడా కూర్చుందా ప్రశాంతంగా ఉంటది. అబ్బా కూసాయి బుజ్జి. ఇంటికి పోతే ఎన్ని అల్లర్లు ఎన్ని బాధలు. ఇక్కడ వచ్చినప్పుడల్లా 1 గంట అర్ధగంట సేపు కూర్చుండి పోతే మనసుకు మంచిగా అనిపిస్తుంది. మీ మామ ఉన్న రోజులైతే నన్ను ఒక్కదాన్ని ఇడిచిపెట్టేటు ఒక గుడికి పోయినా, బడికి పోయినా, లగ్గం పోయినా, పురుళ్ళకు పోయినా, పుట్టెంటుకల కాడికి పోయినా నన్ను ఒక్కరోజు కూడా ఇడిచిపెట్టు ఒక తిరుపతికి పోయినా, కాశీ కైలాసం ఎటు పోయినా పోంగా అన్నాడు. నువ్వు ఎందుకు బాధపడతాన్నవే? నేను మళ్ళీ వస్తా, నేను మళ్ళీ ఉడతా, నీ చిన్నోని కడుపులో ఉడతా అన్న. ఈయనకి 20-30 సంబంధాలు చూసినవే, ఏడ మెచ్చలే. పిల్ల మంచిగా లేదన్నాడు, తల్లి మంచిగా లేదన్నాడు, కట్నం మంచిగా లేదన్నాడు. ఆఖరికి నిన్ను మెచ్చిండు. ఆడది కాకముందుకు మా ఆయనను కానీ నీ బాంచను, నీకు కావాలంటే వడ్డానం చేస్తాం. మా అవ్వ మంచిది కాదు. ఆయన ఎప్పుడు వస్తాడో, ఆయనను ఎప్పుడు ఎత్తుకుంటా, ఆయనకు ఎప్పుడు తానం పోయాలి, ఆయనను ఎప్పుడు ముద్దించుకోవాలి. అవునే అన్నపూర్ణ, మళ్ళీ ఒకసారి ఫోన్ అన్న చేయరాదే మరి. ఆయనకి వచ్చిండు కావచ్చు మందు బత్తాలు పట్టుకొని. పొద్దుగాల అన్నంగా వేంటి గాడిది. ఇప్పుడు చెప్తే అప్పటికి వస్తాడు, అప్పటికి చెప్తే రేపు వస్తాడు. సరే అత్తమ్మ, చేస్తా. ఆవుర కిరణు, లగ్గమైన కాడికి వెళ్ళి అట్ట మీద మీద తిరిగత్తన్నావు అత్తగారు పెట్టిన బండి మీద. అన్నగానికి ఇంత ఆసరైతే ఏంటిరా? గా వ్యవసాయం కాడికా, గా మందు బత్తాలకో, గా నాగండ్లకో, గా ట్రాక్టర్ మాట్లాడటానికో, గా మందు డబ్బా కొంచెం అయింది అట, ఎవడు అటే దక్కించుకున్నాడు అట. ఈడు అన్నింటి తిరిగినా కానీ ఎవడు ఇస్తలేడు. మనం ఏమో మందికి ఇస్తారు, మంది కొంపల పనులు ఏమో తిరుగుతారు ఇసురలు. ఆయన ఉన్నప్పుడైతే మందితో అవసరం పడుతుందా అని అన్ని తెచ్చి ఇంట్లో పెట్టు. నా ఇంటికే అందరు వస్తురు, ఇది అది అని. పోనీ అత్తమ్మ, ఆయనకు మొన్ననే లగ్గం అయింది కదా, గైనేం పోతాడు? తీయని ఉన్నాడు కదా చేస్తేందుకు అన్ని తీర్లా చూసుకుంటాడు. తీయనికనో ముందో ఆయన ఇబ్బంది పెట్టకు ఇప్పుడే. నాన్న ఇబ్బంది పెడతానే, కొత్తగా లగ్గమైంది. పోదాం పారు మరి. అబ్బో పోయి ఇంత కూర వండుకోవాలి, మళ్ళీ చేతికి ఆటతో చేయాలి తల్లికి బాగా. శతతీర్థాలు ఆడైతే ఫుల్ జాతరలు జాగుద్ది ఇక్కడ. ఎరికేనా? మీ ఊళ్ళో మంచిగానే ఉన్నదా అనే గుడి? మంచి బాగా బాగా జాగుద్ది కావచ్చు. ఆషాఢం వెళ్ళదాకా ఇక్కడ పట్టు చాలరు.
మెల్లగానే చీరలు ఇట్లా మీద పట్టుకోరు మట్టి పట్టి. ఇక బుజ్జి మా మామలు ముగ్గురు అన్నదమ్ములే. మా పెద్ద మామది అక్కడ బాయిగడ్డ కాడికెళ్ళి పెడితే తుమ్మ ఆకైనదే. ఇది మనది. ఈ కింది పడేమో మా చిన్న మామలది. ఇప్పుడు మా మరిది దున్నుతాడు. పెద్ద ఆయన ఇక్కడ ఉంటలేడు, బిలాయిలు ఉంటాడు. ఇదంతా మనదేనా. అక్కడ కొంగలాల్ని చూడు, తాటి చెట్ల కాడికెళ్ళి మొదలు పెడితే ఇక్కడ దాకా మనదే. కానీ పెద్దోనికి జర నౌకరు అవుతుంది అన్న వాళ్ళే అప్పుడు పైసా అప్పు అయితే ఉట్టనీయకుంటే మరి ఎట్లా అని అమ్మిన వాళ్ళు ఆయనది కాదు, అట్టిగా మంది ఫాలో అయింది. ఆయనకి నౌకరు రాలే, అట్టిగా అమ్మినట్టు అయింది. ఇదంతా మనదే. మీ మా ఉన్నప్పుడు అయితే ఇదంతా ఒక్కడే దున్ను, వడ్లు పెట్టు, నారిగ్గు, మందుదాలు ఎవరిని కూడా కైకిలు పెట్టపోవు. ఎరికేనా గంత మంచిగా గట్టిగా తిన్నాడు, గట్టిగా పని చేసిండు నా దేవుడు. వాళ్ళ పొద్దుగాల వెళ్ళి ఎవరితోటి సేవ చేయించుకోలే, ఎవరితోటి గడిగిపించుకోలే, ఎవరితోటి విండిపించుకోలే. ఇక బుజ్జి మీ మామ ఒక్కడు 10 మంది పెట్టిన పడ్డదా, ఒక్కడే పట్టంత పని చేసు. మా చుట్టాలల్లా లగ్గాలైన కార్యాలైనా ఒక్కడే వచ్చి చికెన్ కొట్టు, మటన్ కొట్టు, బగారేసు, అందరికి అండి పెట్టు. ఆయ్ అంటే ఒక్క బాడక కూడా ఆయనకు సమాధానం చెప్పపో. పెద్ద పూలే ఆయనతో నడితే నా దేవుడు. నువ్వు చక్కటి రాత రాసుకొచ్చుకున్నాడు కానీ నాతోటి కొసెళ్ళు ఉండకపోయా. ఏడవకత్తమ్మా, బాధపడకత్తమ్మా. బాధ అంటే బాధ అనిపించదా అని చిన్నోడు అలా ఏ లెక్కనే ఇంకా పెద్ద ఉన్నది. కానీ ఈ బాడకకి ఇంత పనికిన్నాడు వినబడ్డదా. ఆయన ఎంత పని చేసి ఒక్కడు అక్కడ ఇటు చూడవు పొలం కాడ ఇడికి రారా అంటే అక్కడ చూడు నిలబడి ఫోన్లో చూస్తాడు. బురద అంటే వాడది బాడకవు. అట్టే బంగారం వల్ల 2 ఎకరాల పొలం ఆయనకు నౌకరత్తది అన్న వాళ్ళు అప్పుడు అగ్గులకు అగ్గు అమ్మిన కానీ 50,000 మంది నడపెట్టి. నా దేవుడు ఎంత చక్కగా చూసుకున్నాడు. మళ్ళీ నీ కడుపులో ఉంటాడు తల్లి, నీ బాధ్యత. ఇది ఇంత అయితే అయిపోద్ది కదా. ఇక మీ ఇద్దరు ఒక్కటి ఎత్త అయిపోద్ది. కోవలా మీ కొత్త కోడల్ని తీసుకురా పోసేవారంటే ఇక అదే లక్ష్మి కోవలా ఇక వచ్చింది చూడండి. నా కోడలు ఎంత మంచిది అనుకున్నవే, డిగ్రీ చేసింది. ఇక నా పెద్ద కోడలు ఏమో ప్రైవేట్లో చెప్తుంది మన కర్నాల్లో. సంధ్య మీ మా ఉన్న రోజులు నన్ను బురదల కొత్త నాడు కూడా తెలలేదు. ఏమంటే అంతా మూలకు పడ్డది కాదు. 4 ఊకే ఎందుకు తలుచుకుంటా బాధపడుతున్నావు? ఏం చేయాలి, ఆడ తిరగక ముందుకు ఆయన నీ కడుపులో పడితే ఆయనను పట్టుకొని ఎత్తుకొని ముద్దిసుకుంటా. ఇక లక్ష్మి అది మన మర్రి చెట్టు కాడి ఇల్లు లక్ష్మి నీకు అక్క అవుతుంది. అదేమో చిన్న అత్త అవుతుంది బూదక్క. ఇక ఈ రక్క కోడలి నీకు ఆరాలు అవుతుంది. అక్కని విలువాలి, ఎవరినైనా కానీ అక్కని విలువాలి, మంచిగా మాట్లాడాలి. లేకపోతే పోసక్క చిన్న కోడలు చూసినావా ఆడి కాక చదువుకున్నదా అని పేరునాల పెడతారు, నీకు తెలియదు. మా చిన్న కోడలు చూస్తానంటే తీసుకొచ్చింది పొలం కాడికి పోతే ఇంటికాడ పని ఉన్నది, పట్ట అంతా మా అబ్బత్తంది. జల్లయ్యి వేసినాక కరెంటు వస్తలేదు. ఇక్కడ పొలం కాడికి పోయి వత్తుకొని అన్నం తిని రాత్రి బోరు వస్తుంది. తవసాబులు ఎత్త తీయరాదు. అయ్యో నా చిన్న కోడలు నీళ్ళు పోసుకొని తవసాబు కాదు మీరు ఏదంటే అది ఎత్తా. పెద్ద డిన్నర్ ఇస్తానే, పెద్ద డిన్నర్ ఇస్తా. అందరికి పోతా బయలంగా అయ్యింది. అగో మీరేట వచ్చిరే? సంధ్యకి పొలం చూపిద్దామని మీ అమ్మ అంటే ఇటు వచ్చినామండి. అయితేమైనా కానీ మందు బత్తాలకు పోయినవని అన్నది. మరి అట్టుగానే వచ్చినావు, మందు బత్తాలేవిరా తీసుకొచ్చినామా? వానతో వచ్చాను దొడ్లేసిన. మరేమన్నా తిరిగిపోయినావా? అట్టుగానే పోయినవా? ఎక్కడమ్మా పొద్దున్న ఎత్తిటే అత్తి. అవునే ఆడు ఎగిలి వరంగలు ఎత్తబోయాడు అని ఇంత కూడేయాలని తెలియదా? సల్దో బుల్దో పొద్దుగాలనే పెట్టినత్తమ్మా, పెట్టినా కానీ తినకుండా పనుందని పొలం కట్ చేసిండు. బుజ్జి వరకిరాను కాళ్ళ దగ్గర కచ్చుకోపోరు బోధిందరు. ఏమే దాన్ని ఒట్టకెళ్ళి మంచి శుభవార్త తినాలి. ఇదే నెల ఇటే పోవాలి దానికి. ఎందుకైనా మంచిది దాని మీద ఒక అన్నేసి ఉంచే. ఇగో క్యాలెండర్ల మీద టిక్కులు కూడా పెట్టు. ఎన్నడు శుభవార్త తింటున్నావు ఏం కథనో. సరే అత్తమ్మా. దా పూర్ణ
ఇవాళ నెల నెత్తిది ఉండే దాన్ని అడిగిరాపో. సరే అత్తమ్మ. నా బంగారు తల్లి. సంధ్య అక్క సంధ్య ఏమన్నా విశేషమానే? లేదక్క. అయ్యా అత్తమ్మ. ఉమ్, ఉమ్. ఏం లేదట. మరి ఇప్పుడు ఏం చేద్దామే ఎట్లా? ఇంకా భూదవ్వ అల్లు పడుతుంది కదా, దేవుళ్ళ కొంటతనం ఏమన్నా ఉందో ఏమో, పోయి అరుచుకొని వద్దాం పాతమ్మ. అబ్బా మంచిగా అది చేసినవి. తలుపుల దగ్గరికి అయిపోదాని ఇప్పుడు. వాళ్ళు పట్టమని అంటివి, ఆ బాధ ఏంటిది చెప్పవా? ఏం లేదు బాంచను. నా చిన్న కొడుకు లగ్గమై 3 నెలలు అవుతుంది. నా చిన్న కోడలు నెల తప్పాలని వచ్చిన. అది మొన్నటి నెల కాలేదు. జర ఏమన్నా దేవుళ్ళ కొంటతనమా ఏందని అడుగుతానని వచ్చిన. జర అల్లు పట్టు బాంచను. ఇప్పుడు లగ్గమై 3 నెలలు అంటున్నావు కదా, ఓ 6 నెలలు లాగా రాదు, ఎందుకు తొందరపడుతున్నావు? తొందరే ఉన్నది బాంచను. మా ఆయన చచ్చిపోగా నా చిన్న కొడుకు కడుపులో ఉడతానన్నాడు లగ్గమైనాక. మరి ఆయన కడుపులో ఉడతాడేమో చెప్పని అత్తడు ఎత్తుకొని సంబరపడదామని గంత ఆరాట పడుతున్నా. అట్లా లగ్గమై ఇట్లా పొరగన్న కనులు లేరా? ఆడద్దిరక ముందుకైనా అత్తడు కావచ్చు అని గది గింత అల్లు పట్టు బాంచను. అత్తమ్మ నువ్వు మొక్కులు ఏమన్నా మర్చిపోయినావు కావచ్చు, మంచిగా యాద్ చేసుకొని మొక్కు. తల్లిని బాంచను. ఏది ఉన్నా ముంగట పడాలి. ఏ దేవుడో ఏ దేవుని కొంటతనమో మరి నేనైతే అన్ని దేవుళ్ళకు మొక్కులు పెట్టినా నేనేం మర్చిపోలే. ఎవరి మొక్కు వాళ్ళకు మంచిగానే చక్కగానే అప్పచెప్పిన. ఇంకేమన్నా పాత మొక్కులు ఉంటే జర అది చేయి, గుర్తు చేయి. జర మమ్మల్ని భగవట్టకు మంచిగా ఎత్తుకో. నిన్నేం మర్చిపోం బాంచను. నా మనవడు పుట్టాలి ఏడాది లోపల. నా చిన్న కోడలు తొందర నిలదప్పాలి. నా ఇంట్లో మనవడు ఎలుగాలి తొట్టిలా. నేను అనుకున్నది ఏది అనుకున్నానో, నేను కోరుకున్న కోరిక చేరితే నేను ఏం మొక్కు చెల్లించాను నా మొక్కు చెల్లిస్తా బాంచను. అయ్యా తల్లి, మా అత్త ఏ మొక్కు మొక్కి మర్చిపోయిందో మాకు తెలుస్తలేదు, కానీ నువ్వన్నా చెప్పు జరా. నేనేం మర్చిపోలేదే, అన్ని మొక్కుంటేనే వస్తాను. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఏ కాదుట. కోమరిల దేవుడు కావచ్చు. జర అడుగు. ఊళ్ళే హనుమాన్ కావచ్చు, ఊళ్ళో ఆంజనేయ స్వామి. అయ్యో పోయినసారి కొబ్బరికాయ కొట్టిన కాదవ్వా. కొబ్బరికాయ కొడితే నా కొడుకు కూడా మాలేసుకునే అన్నాయే. నాకైతే ఇక్కడ ఊళ్ళో మొక్కులు ఏమి లేవు. మరి దూరం మొక్కులు గిట్లా పోలేదు, గిట్లా కావచ్చు, మర్చిపోయాను. ఒక్కసారి అయితే జర పట్టుకోవచ్చు. కట్ట కింద మైసమ్మ కావచ్చు. పోయినసారి పోసవ్వకి బోనం తీయకపోతివి, అందుకే కావచ్చు ఇదంతా. చెప్తున్నావా నువ్వు? నేనెందుకు చేయలేదు, అందరితోటి బోనం చేయలేదు. కానీ మళ్ళీ వెనక సిరి చేసిన కదా, కోడి కొబ్బరికాయతోటి పోసవ తల్లికి బోనం చేసి వచ్చిన. తల్లిని బాంచని ఏది ఉన్నా నువ్వు ముంగట పడి ఏదో తప్పేదో ఒప్పేదో చెప్తే మేము అన్ని చేస్తాం. ఊళ్ళో పోసమ్మాట. ఏంది ఊళ్ళో పోసావన్నా? ఏ మొక్కుతావు మొక్కు? ఏం చేయమంటావు తల్లిని బాంచని? నువ్వే చెప్పు మరి ఏం చెప్తే నా ఇంట్లో ఉయ్యాలు ఊగుతుందో, నా కోడలు నీళ్ళు పోసుకొని మంచి ఉంటుందో అది చేస్తా ఖచ్చితంగా. పెళ్ళయి 6 నెలలు కూడా కాలేదు, ఎంత తొందరపడుతున్నావు? మొక్కు ఇదే నెల ఇటా పోవన్నాను. మంచిగా ఆడతం చేసుకుంటా బోనం చేస్తాను, మొక్కుకో. నేను తల్లికి ఏనాడు కూడా ఏ తక్కువ చేయాలి అన్ని చేస్తా. ఇప్పుడు కూడా ఇంకెక్కువనే చేస్తా. దానికి కడుపు మండినట్టు అయితే. కానీ జర మరి ఏం చేయమంటారో అడుగు. తల్లికి మా మీద కోపం ఎందుకు? మరి ఏమేం చేయమంటావు అన్ని చేస్తాం. వాళ్ళతోటి ఏది చేయమన్నది చేస్తా. అదే ఆడతం చేసి మంచిగా 5 నెలలు ఇటు పోతే ఆడతం చేస్తా, మంచిగా నీ పేరు పెట్టుకుంటాను, మొక్కుకో. నీ కొడుకు పెళ్ళి అయినాక 111 పొర్రు దండాలు దించుతాను మొక్కి నువ్వు.
కోడలతోటి 111 ప్రదక్షిణలు చేస్తాను మొక్కి నువ్వు అవి తప్పినవు కావచ్చు కిందకి లేట్ అవుతుంది. ఏ తప్పలేదు బాంచను గవైతేనే మా చేయిస్తా మరి నాకు గుర్తే ఉన్నది నాకు చేస్తా అవి చేయించు తప్పకుండా ఆమె కరుణిస్తుంది. ఖచ్చితంగా. సరే ఇయ్యాలనే చేద్దాం. సరే పోయేస్తాం. సరే అమ్మ పోతాం మరి. పోయిరండి. దా పోయి వాళ్ళని తొందరగా గుడికి తీసుకుపోదాంపా. పోషవ తల్లిని బాంచను మా తప్పులు మన్నించి మమ్మల్ని ఎత్తుకో తల్లిని బాంచ. ఇగో సంధ్య గా పల్లవి శంకరక్క అలా కోడలకు కాన్పు కావాలని ముడుపు కడితే ఆడదిరక ముందుకే ఇద్దరిని కన్నదే. నేను కూడా ముడుపు కట్టిన, నువ్వు కూడా మళ్ళీ దినం వరకు ఆడది లోపలే నాకు ఇద్దరిని కాకపోయినా ఒక్క మనమన్నా నీయే మంచిగా మొక్కు. అట్లనే అల్లు పట్టిస్తే 111 ప్రదక్షిణలు చేయమన్నది, గుడి చుట్టూ బొర్రు అన్నది. ఏంటి 111 ప్రదక్షిణలా? అమ్మో చెల్లె అట్లా అనద్దే, చెయ్యాలి. మన మంచికే కదా చెప్పేది అత్త. చెంపలేసుకో గట్లంటే ఎట్లనే. కిరణ్ గానికి లగ్గం కాక ముందుకు పోషవ తల్లికి మొక్కుకున్నా ఆంతోటి 111 పొర్లు దండాలు పెట్టి ఇస్తానని. ఆడ ఆల్రెడీ మొక్కుతుండు అమ్మవారికి. పొరుగండాలు పెడుతుండా? అవును పాండ్రి. అయినా యారా 111. బాబు పుట్టాలని సర్వ కోసం ఉచ్చుకుంటున్నావు కదనే. ఆయన ఉడతాడో పుట్టాడో కానీ మా పానం తింటారు. అయినైతే గట్టి అనంత గారి చెప్పలేసుకో తల్లిని బాధ్య అని తెలియక అన్నాడు. సరే అయిపోతే అట్లా కూసోపోయి నువ్వు నడివే. అబ్బో దీంతో 111 ప్రదక్షిణలు చేపియాలి. తిరిగే నువ్వు రాయే. అత్త ఒక ప్రదక్షిణ అయింది. ఇంకోటి అయింది పెట్టే. 2 అమ్మయ్య 3. నా కోడలు 111 ప్రదక్షిణలు చేసే వరకు గిల్లి బఠానీలు అవుతాయి మంచిగా. అన్నీ అయిపోయినాక బుక్ దాని తీయత్తా, నీ కారటం ఎక్కువ. 22. నలభై 3. 66. ఎన్నైనాయి అత్తమ్మా? 59 కావచ్చు. 59. సరే 60. 80. ఎన్నైనాయి అత్త? 78. 78 అనుకుంటా. 78. 78ఏనా? 78 అయితే కావచ్చు. ఇగో 79. ఇగో 81. లాస్ట్ వస్తుంది. ఎంతసేపు ఏమో ఇంకా.
లేవు లేయే సంధ్య సంధ్య ఏమైందే అత్త నిలగిన తప్పిందా? నా బంగారు తల్లి మంచి శుభవార్త చెప్తుంది ఇక. ఏం కాలేదు, వట్టిగానే కళ్ళు తిరిగి పడ్డట్టున్నది. అయ్యో భగవంతా లేవిగా పడ్డ కాదు లేవట్టే తల్లి లేవు. ఇక తిరిగింది చాలు గాని ఇంటికి పోదాంపా. మంచిగా పట్టుకో. ఈమె మొక్కుడు సరే, ఈమె తిరుగుడు సరే. తుమ్ముల ఆడకే రోజంతా అంటే ఆడతావు. ఎత్త అంతా మైల పట్టింది. ఇక ఇది ఉన్నది 24 గంటలు ఫోన్ చూసుడే. ఆ ఫోన్లో ఛార్జింగే ఉండదు. ఎవరికన్నా ఫోన్ చేద్దామంటే హోంవర్క్ చేయమంటే సాత కాదు. సంధ్య ఓ సంధ్య ఇది ఎటువైందే? లోపల ఉన్నది. అయినా ఆ గిలాసులు ఏందత్తా? ఈ రాయే పొరగండ్లు కావాలా అని పసరు పట్టుకొచ్చిన చెట్ల పసరు. చెట్ల పసరములు ఇచ్చిర్రు. ఎవరు ఇచ్చిర్రు అంటాను నువ్వేంటే? ఇంకా పల్లవి నరసక్కల కోడలు మందులు ఇస్తలేదు అందరికి. కానుపు కానోళ్ళు పట్నం నుంచి వస్తారు ఎరికేనా. 15 ఏళ్ళకి 20 ఏళ్ళకి కానుపు కానోళ్ళకి కూడా అవుతుంది ఈ పసరు తాగంగానే. నా కోడలకు తెచ్చిన. ఓ సంధ్య ఇక రాయే. అత్తమ్మ ఇగో నా ఎంత మంచిగా ఉన్నవే. నీకోసం యోగి తెచ్చిన గుక్కన మింగి 4 బియ్యపిత్తులు నొట్టేసుకో అంతే. ఏంటిది అత్తమ్మ ఇది? ఏదైతే నీకెందుకు అన్ని ఇచ్చకాయలు కచ్చకాయలు అడుగుతావు? మింగు మా బాబా మంచిది కాదు. మింగు మింగు. వాసనకి ఇట్లుంది, ఇంకా తాగితే ఎట్లుంటది? ఓ ఫోరి తాగు, అన్నిటికైనా పెడతాయి. పట్టు పట్టు పట్టు. ఏంటి అని దేవుడా తండ్రిని బాధ్యత నువ్వు ఉన్నవయ్యా. పల్లవి నరసక్క కోడలు అన్నది ఈ కషాయం తీసుకుపోయి నీ కోడలు ఎట్లా పోసిన వల్ల దెబ్బకి వార్తలు అవుతాయని నా కోడలు కడుపు వండింది. తండ్రిని బాధ్యత ఇట్లా తాగిందో లేదో అట్లా వార్తలు చేసుకుంటాను. నయ్య నా దేవుడు వస్తాడు. సాల్తీని సంబరం. అది నీళ్లు పోసుకుంటే వచ్చిన వాంతులు కాదు, నువ్వు ఇచ్చిన పసరు సేదున్నట్టుంది, అందుకే అక్కింది అది. అవునానే? అవునత్తమ్మ, బాగా చేదున్నది. అయ్యో భగవంతా, నా దేవునికి తోవ దొరుకుతాయనట్టున్నది అచ్చటానికి. ఈ నెల నన్ను అత్తడు కావచ్చు అనుకుంటే అది లేదు ఇది లేదు. అమ్మా నెల మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదే. నాకు నచ్చతలేదే. ఓ పిల్లగా, మీకు పిల్లలు కావాలని మీ అమ్మాయి ఎంత ఆరాట పడుతుందో నీకేం తెలుసు? వదినే అయ్యేటప్పుడు అవుతారు. ప్రతి నెల ఇట్లనే ఇబ్బంది పెడతారా? పోయిన నెల కూడా పోసమ్మ గుడి చుట్టూ తిప్పించారు. అది నెరవాడి కింద పడ్డది. దానికి ఏమన్నా అయితే ఏమన్నా ఏం కావాలి? రాయమ్మా. ఇప్పుడు ఏం చేద్దాం అత్త? ఏం చేద్దామంటే ఎన్ని తోవలు లేవే. ఒక్కొక్కరు లగ్గం అయినాక 15-20 ఏళ్ళ కానిపోయిన వాళ్ళు ఉన్నారని ఇప్పుడే చెప్పిన కదా. ఇది కాకపోతే ఇంకో తవ్వ. ఇగో సావనం వస్తుంది. ఆడ 5 వద్దు నిద్ర చేసేద్దాం కొండగట్టు కాడ. రేపు అన్ని చదురు దానికి వాళ్ళు ఇద్దరితో 5 నిద్రలు చేపిస్తా. నేను అట్టిదా నేను ఆడ తిరిగే వరకు నా మొగడు రాకపోతే చూడు. రాందే, అది తీసుకోనరా, ఫోన్ తీసుకోనరా. చేసుకోకపోతే పానం తిప్పాడు కాబట్టి. పూర్ణ పూర్ణ ఇంకా రాయే.
ఏమైంది అత్తమ్మా? ఒక్కసారి గడి చూడు, నా కోడలు మామిడికాయ తింటాంది, అది నీళ్ళు పోసుకున్నట్టున్నదే. సంధ్య అవునానే, నవ్వ నవ్వ, ఎంత మంచి శుభవార్త చెప్పినవే సంధ్య. ఇగో సంధ్య, నువ్వు మీ అత్తగారింటి కోవిడలేదే, నీకు ఇక్కడ ఏం తక్కువ చేయ వినబడ్డదా? నువ్వు గింత గిలాసాలు నీళ్లు కూడా మోయడానికి మంచిగా లేదు వినబడ్డదా చెప్తాన్నా. నీకు మంచిగా రోడ్డు మీద టెంట్లు వేసి మాకలు కోసి ఆటలు కోసి బగార్లు పెట్టి ఊరందరూ పిలిపించి అందరు ముత్తైదులతోటి నీకు ఆయనాలు పెట్టి సీమంతం చెప్తాను. బంగారు తల్లి, నా ఎండిల తల్లి, నా చిలకముక్కు తల్లి, నా దేవుడు అత్తాడు. ఇగో నువ్వు ఏం చెయ్యకే, నీకేం తినబుద్ధి అయితే అది అడుగు, అక్క చేసి పెడుతుంది, నేను చేసి పెడతా. ఒక వారి దానికి ఏం పని చెప్ప కినబడ్డదా? కర్నర్కో ఈ కుంకుమ పువ్వు దేపోరా, నువ్వు రోజు పాలల్లా కుంకుమ పువ్వు వేసుకొని దాగే. మా ఆయన అత్తడిగా ఎర్రగా ఉడుతాడు నీ కొడుకు, అదేనే మా ఆయన. అరే కిరణ్, నువ్వు కర్నర్ పోయినప్పుడల్లా దీనికి ఏమేం కావాలో అట్టుకరా, అట్టుగా రాకు. దానిమ్మకాయ, చేపుల, అంగూర్ల, అరటి పండ్ల, బాదంకాయల, కుంకుమ పువ్వు ఏది పడుతుంది. కర్నర్ పోయినప్పుడు ఫోన్ చేస్తేనే అవన్నీ గుర్తు అయ్యి. ఇంకా నీకు పలకకు రాసి పట్టుకో, పూర్తియాక పెన్ను ఏం తింటే ఇంత ఎవరు ఎట్టున్నదో తెలియదా నీకు? ఒక్కొక్కరు చూడిపోయి ఎంతమంది చూసుకుంటావు. సంధ్య, నువ్వు అవ్వగారి ఇల్లా నీ అత్తగారి ఇల్లా నువ్వు ఓకినబడ్డదా? నువ్వు డెలివరీ అయ్యాక నేను మీ అవ్వగారి ఇంటికి తోలా, కాలు కింద ఎట్టకుండా చూసుకుంటా నేను. అన్ని పనులు నేనే చేస్తా తీ అత్త. నేను కూడా చేస్తా, నేను పరదలో చెప్తాను నా కోడలికే చేయబడితే. ఇక పో ఇంట్లో కోరి పొద్దు ఉక్కుతుంది పోయే. అబ్బాయి ఎన్ని రోజులకు నా కళ నెరవేరిందే పూర్ణ. త్వరలోనే మనకు మామ రాబోతుండ అత్త. ఇంకేందే, నేను పెద్దమ్మ అంటాడు, నీకు ఇద్దరు ఆరువరగండి అయినందుకు పెద్దమ్మ అంటాడు. ఇక అన్ని పనులు నువ్వే చేయాలి వినబడ్డదా? మనకి తానం పోలే కాళ్ళల్లో వేసుకుంటా, ఇంత కాళ్ళకి వెళ్ళి జారుతాను. నాకు మునిపెట్టి లెక్క గడగత్తాను పోయి మా అంటే 4-5 గడిగిన కానీ దేవుడు వస్తాడు. ఇగో నీకు మంచిగా అన్ని తిర్ర తెచ్చి పలారాలు చేస్తానే, సీమంతం కూడా చేస్తా, మేకలు కొత్తా, బగారెత్తా. ఏ గట్ల కాదు సంధ్య, నువ్వు మీ అమ్మగారి ఇంటి కోడలేదు, ఇండే ఉండాలి. నా బంగారు తల్లి, నా ఇండిన దేవుడు, ఆయన వస్తాడు, దేవుడు వస్తాడు. నేను మంచిగా సీమంతం చేస్తా, నీకు ఏది కావాలంటే అది తెత్తనే. ఏంది పగటిల గద్దల మీద కూర్చొని పగటి కలలు అంటుంది అత్త. ఓ అత్త, అయ్యో ఇదంతా కలనాయి. ఏంది సీమంతం అంటున్నావు, మేకను కొత్తా అంటున్నావు? నేను నా చిన్న కోడలకు సీమంతం చెప్తా అంటన్నా, కలనేనా? ఏవండి, మనకి ఇప్పుడే పిల్లలు వద్దనుకున్నాం కదా, మీ అమ్మేంది ఇంతగానం టార్చర్ చేస్తుంది? అంటే వీళ్ళు ఇప్పుడే పోరగానే అద్దనుకుంటాను రయ్యిందే. చెవులు వినబడతలేవా? వాళ్ళు ఏమంటారో, వాళ్ళు కావాలనే పిల్లలు అద్దనుకుంటారు. నీకు నాకే ఉంది ఆపతి. ఆ పసరు దాయిపిత్తి, ఈ పసరు దాయిపిత్తి, నిద్ర చేపిత్తి కత్తనంటి, బొర్లు దండాలు పెట్టి పిత్తి. అదేదో ముందే చెప్పచ్చు కదా, మాకు ఇప్పుడు అద్దు 2-3 ఏళ్ళ దాకా. నా దేవుడు ఎన్నడత్తడో ఏమో. అయినా కనటోళ్ళ కాపతి ఉండాలి కానీ కలలు కానీ దాన్ని నాకుంటే ఏం లాభం ఉన్నదే? మరి నీ ఆపతి వాళ్ళకేం ముద్దు, వాళ్ళకి ఇప్పుడే కనాలని లేదట, సప్లెంట్ ఊకోయిగా. ఇగో అన్నపూర్ణ, మరి నువ్వన్న నా దేవుడిని కానీ ఇస్తావా అని. ఎతి నువ్వు మంచిగానే మాట్లాడుతున్నావు కానీ రేపో మాపో నా పెద్ద బిడ్డకు చీర కట్టించే టైం అయింది, ఇప్పుడు నేను కానన్నా? తప్పే ఉన్నదే, ఒక్కొక్కరు అల్లుడు వచ్చినాక అంటలేరా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి ఆర్ట్ క్రియేషన్స్. చూసిరుగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఉంటది, గట్టే కొట్టుర్రి.